డెఫిషియన్సీస్ ఏవైనా ఉంటే కనుక దానివల్ల కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉండొచ్చండి. అండ్ మనకి ఇదే కాకుండా మేజర్గా మనకి మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లైక్ మన బాడీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అయినప్పుడు మనకి దానివల్ల కూడా అటాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చండి. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఇలాంటి కాజెస్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ డిస్మెనోరియా ప్రాబ్లం అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి డిస్మెనోరియా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే కనుక మనకి సివియర్గా ఫ్లో అనేది హెవీగా ఉంటుంది, హెవీ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, క్లాట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి సివియర్ అబ్డామినల్ పెయిన్ అనేది ఉంటుంది, లోవర్ అబ్డామినల్ పెయిన్ ఎస్పెషల్లీ. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది, లోవర్ బ్యాక్ ఏక్ పెయిన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది. ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల, పెయిన్ ఉండడం వల్ల మనకి ఏంటంటే మోషన్స్ అవుతాయి, డయేరియా అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి వామిటింగ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నాజియా సెన్సేషన్ ఉంటుంది, సివియర్ హెడేక్ ఉంటుంది, డ్రౌజీనెస్గా ఫీల్ అవుతూ ఉంటాము, జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి మనము డిస్మెనోరియా ప్రాబ్లంలో చూస్తూ ఉంటామండి.